లాగా. Welcome to Vival Geospirit G5 Jodi Special. Jatakadite Jagadame. చాలా క్రూషియల్ ఎపిసోడ్. నలుగురు మాస్టర్స్ సేఫ్ జోన్ లో ఉన్నారు. బట్ ఆ నలుగురితో ఏ ఇద్దరు ఢీ కొంటారో తేల్చేటువంటి డెస్టినీని డిసైడ్ చేసేటువంటి ఎపిసోడ్ అండి. గెలిచే ఇద్దరెవరో, ఓటమి పాలయ్యే ఇద్దరెవరో తేలేటువంటి లాస్ట్ ఎపిసోడ్ అండి. మరి రణరంగంలోకి దిగినటువంటి ఆ నలుగురు సో ఈ నలుగురిలో ఇద్దరికి మాత్రమే ఆపర్చునిటీ దక్కుతుందండి ఆ నలుగురితో పోటీ పడడానికి, వివల్ జియోస్పిరిట్ G5 కాంపిటీషన్ లో అడుగు పెట్టడానికి. మరి ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో తెలుసుకోవడానికంటే ముందు మన బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్ కి స్వాగతం పలుకుదామా? మా రేఖా ప్రకాష్ మాస్టర్ అండ్ చిన్ని ప్రకాష్ మాస్టర్ కి. సేఫ్ జోన్ లో ఉన్నటువంటి నలుగురు మాస్టర్స్ కి హలో చెప్పేద్దాం అండి. దేవ్ కిషోర్ మాస్టర్, ఇంతకు ముందు చాలా సార్లు తక్కువ మార్క్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు మళ్ళీ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక్కడ ఫెయిల్ అయినా హిట్ అయినా గెలిచినట్టే. అది ప్లాట్ఫామ్, టీ ప్లాట్ఫామ్. ఫెయిల్ అయితే ఫెయిలే మాస్టర్. అది ఓటమిని ఎట్లా మనం ఫేస్ చేస్తామో గెలుపును కూడా అదే విధంగా ఫేస్ చేయాలి. అదే నా పాలసీ. కరే మాస్టర్, ఇది మంచి ప్లాట్ఫామ్. దానికి మంచి మాస్టర్ జడ్జెస్ లాగా కూర్చుండారు. మాది ఏం మైనస్ ఉందో వాళ్ళు చెప్తారు. అది తెలుసుకునే చాలు, బయటపోతే మంచి పేరు తీసుకోవచ్చు. మాస్టర్ ఇంటి పేర్లా మారిపోయింది మీకు లారెన్స్ మాస్టర్ పేరు. అంటే మామూలు విషయం కాదు. లారెన్స్ మాస్టర్ ప్రెస్టేజ్ కూడా మీతో ఉన్నట్టే. సో దాన్ని కాపాడాలంటే రాగానే మీరు డేంజర్ జోన్ కి వచ్చేసారు. ఇప్పుడు మనం ఇక్కడ చేసేటప్పుడే ఓహో ఈ షోలో ఇవన్నీ చేస్తే బాగుంటుందని మాస్టర్స్ చెప్పిన తర్వాత, మన జడ్జెస్ చెప్పిన తర్వాత, కొన్ని ఇంపార్టెన్స్ క్లూస్ తీసుకున్న తర్వాత మనం చేయొచ్చినది తెలుసు. నందు మాస్టర్, D1, D2, D3, D4 వెయిట్ చేసా కూడా. ఇప్పుడు దొరికిన ఛాన్స్ ని కంపల్సరీ నేను యూజ్ చేసుకోవాలి. లేకపోతే నిజంగానే చెప్పాలంటే నేను ఎంతో ఫిజికలీ ప్రాబ్లమ్ లో హర్ట్ అయినా దీంట్లో ఎలిమినేషన్ అని వచ్చేస్తే దానికంత హర్ట్ నా లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు రాదు కూడా. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఈ రోజు లాస్ట్ రౌండ్ అండి. ఈ నలుగురి మధ్య డాన్స్ వార్ జరుగుతుంది. మాస్టర్స్ చాయిస్ గ్రూప్ రౌండ్ అండి. ఈ నలుగురిలో ఇద్దరికి మాత్రమే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దక్కుతుందండి. వివల్ జియోస్పిరిట్ G5 టైటిల్ పోరుకు వెళ్లేందుకు దారి. సో మీ డెస్టినీ మారాలంటే ఈ రోజు విశ్వరూపం చూపించాల్సిందే. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా నందు మాస్టర్ ఇస్ రెడీ. జీతు అండ్ జ్యోతి. రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా. రంగోలా హోలా హోలా రాజా నీవేరా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా. కోమల వల్లి వల్లి కనులతో కొంచెం గిల్లి తిరిగిన చుట్టూ చల్లే విచ్చుకున్న వల్లి. కాతవరాయా రాయా మల్లె పువ్వు నేనైపోయా, మాలలే వేశానయ్యా నేను నీ గుండె మీద చేరిపోయా. రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా. రంగోలా హోలా హోలా రాజా నీవేరా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా.
పడగా ఎడాపెడా అదే జ్వరాల తటాలున చలెక్కువాయే చెడామడ కొరుకు తిన్నా అడవిడేనా నా సరసకు రావలి పిల్ల నిన్ను మరచుట కనులకు కళ్ళ కుడి ఎడవైన తడబడు ఆశ కొలుకులకేమల్లా ఏ విడుపులు కొసలను సారి ఇది ఉడుపులు తెలిసిన పోరి కంచెలు దాటి కసపిస చేస్తే కత్తెరవేస్తారే హో రంగోలా హోలా హోలా రాజా నీవేరా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా రంగోలా రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా రంగోలా హోలా హోలా రాజా నీవేరా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా కోమల వల్లి వల్లి కనులతో కొంచెం గిల్లి విరిగిన చుట్టూ చల్లే విచ్చుకున్నా మళ్ళీ కాస్తవ రాయా రాయా మల్లె పువ్వు నేనైపోయా మాలలే వేషాలయ్యా నేను నీ గుండె మీద చేరిపోయా రేఖ ప్రకాష్ మాస్టర్ ఏమంటారు చూద్దాం. నందు గారు గుడ్ కొరియోగ్రఫీ. ఈ స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీని ఇక్కడ కూర్చుని 6 మంది బిగినింగ్ లో చూపించేశారు. మీరు న్యూ ఎంట్రీ కనుక నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, D5 నుంచి స్టాండర్డ్ దిగకూడదు. అంటే అన్ని కొత్తగా చూడాలని అనుకుంటున్నాం. ఇది బాగలేదు అనేది లేదు, చాలా బాగుంది. దీనికన్నా కొత్తది కావాలి అంటే మీ గురువు గారులది వద్దు, మీది కావాలి. సరే మేడం. D5 లోకి ఎంట్రీగా వస్తున్నారు కనుక దే బోత్ ఆర్ డెఫినెట్లీ కేపబుల్. చాలా బాగా చేశారు ఇద్దరు. మీ ఇద్దరిలో మిస్టేక్ లేదు. బాయ్స్ కోఆర్డినేషన్ లో మిస్టేక్ ఉంది. ఎవరా వెనకాల రోలో తప్పు చేసింది మర్చిపోవద్దు, ఎందుకంటే మీతో కలిపి చేస్తేనే 10 వస్తాయి. ఇట్స్ ఫుల్ ప్యాకేజ్. రెస్ట్ ఫెంటాస్టిక్. నందు గారు మీ బిగినింగ్ ఐడియా సూపర్ అండి. ఇప్పటిదాకా మన ఎన్ని ఎపిసోడ్స్ లో ఇంత మంచి బిగినింగ్ ఎవరు చేయలేదు, అంటే గ్రూప్ పెట్టుకోండి. ఒకటి ఏంటంటే ఐ థాట్ బిగినింగ్ ఇంత బాగా చేశారు కదా, తర్వాత కూడా ఆల్ లైక్ దిస్ ఓన్లీ ఐడియాస్ వస్తుందని అనుకున్నాను. బట్ ఏమైందంటే యూ జస్ట్ ఫెల్ ఇన్ టు సమ్ అదర్ కేటగిరీ ఆఫ్ కొరియోగ్రాఫర్. మేము ఆల్రెడీ చూసిన కేటగిరీ ఆఫ్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళ ట్రెండ్ లోనే మీరు ఫాలో చేస్తున్నారు. కొంచెం అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే మీరు చేసిన దాంట్లో ఏమి తప్పలేదు. ఫ్యాంటాస్టిక్ డ్రెస్, సూపర్ కాంబినేషన్, ఇద్దరు సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. ఎవ్రీథింగ్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఇది చూసిన తర్వాత ఐఎమ్ కమింగ్ టు కన్క్లూషన్, మీ దగ్గర ఇంకా టాలెంట్ ఉంది. అంటే దీనికన్నా డెఫినెట్లీ బెటర్ గా చేయొచ్చు. అంత టాలెంట్ నేను చూస్తున్నాను ఈ షోలో. బికాస్ ఇది జస్ట్ సెకండ్ సాంగ్ అనుకుంటాను. దీంట్లోనే ఇంత టాలెంట్స్ ఉందంటే ఐ థింక్ యూ గోట్ లాట్ ఆఫ్ టాలెంట్. సో ఐ వుడ్ లైక్ టు సీ ఆల్ యువర్ టాలెంట్స్ మాస్టర్. ఎలిమినేషన్ ఎపిసోడ్ అంటే ఇద్దరు మాస్టర్స్ ని ఒకరే మార్క్స్ ఇస్తారు. రేఖ ప్రకాష్ మాస్టర్ మార్క్స్ కావాలా, శ్రీ ప్రకాష్ మాస్టర్ మార్క్స్ కావాలా? ఇద్దరు మాస్టర్స్ ఇవ్వరు. 4 పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డిసైడ్ చేసి చెప్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బరిలోకి తన ఆయుధాన్ని పంపించబోతున్నారు దేవ కిషోర్ మాస్టర్. సో స్వాగతం పలికిద్దామా రఘు అండ్ అనుశ్రీ.
నన్ను మరచిన పదే పదే పరాకులే నీ ఆశలో నీ ధ్యాసలో చిగురించగా అదే అదే ఇదాయలే ప్రేమించే మనసుందే ప్రేమంటే తెలుసందే అది ప్రేమించిందో ఏమోనందే ఐ లవ్ యు అంటుందే నువ్వంటే చాలా ఇష్టం నువ్వంటే ఎంతో ఇష్టం ఇన్నాళ్ళు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం పాటకు ప్రాణం పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ప్రేయసి కాదా పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓ ప్రేమికుడేలే కాదా చిన్ని ప్రకాష్ మాస్టర్. బాబు నమస్కారం. ఇలా చంపకూడదు బాబు. ఒకసారేమో పరమ చండాలంగా చేసి చూపిస్తావు, ఒకసారేమో అద్భుతం చూపిస్తావు. ఒకసారి ఏమో 25 వీక్స్, ఇంకొకసారి ఏమో 3 days. ఎట్లా ఎలా? రఘు మై గాడ్ ఏంటండి మీరు ఇంతే ఉన్నారు అమెరికన్ లాగా, ఏం చేస్తారండి బాబు? ఒక సమ్మర్ సాల్ట్ అయితే సమ్మర్ సాల్ట్ అనేది సరక్కు నిలిపావు. ఫ్రంట్ ఫ్లిప్ ఫ్రంట్ ఫ్లిప్ వెబ్సైట్ ఒకసారి చెయ్యి లేకుండా చేసావా? మై గాడ్ ఇప్పుడన్నా ఏదో కొంచెం జారాడు. చేస్తున్నావు మాత్రం అమేజింగ్. కట్టే అసలు నా కళ్ళు ఎక్కడ పోలేదు. ఆ బాయ్స్ ని చూడనే లేదు. నిన్నే చూశాను. నేను చూసాను. నేను ఎవరిని చూడలేదు, నా హీరోని చూశాను అంతే. ఈసారి నేను నా హీరోని కూడా చూసాను. నేను చూసాను. But this guy was extraordinary, fantastic. I must tell you, Raghu, you are. I'm so sorry to say, ఒక్కొక్కసారి మీరు ఇంత బాగా చేస్తారు, ఒకసారి బాగా చెయ్యరు. Problem అక్కడ. జడ్జ్మెంట్ దేవ్ కిషోర్ చేయడం మాస్టర్ చాలా దగ్గర కష్టంగా problem. ఉంది. దేవ్ కిషోర్ కూడా చాలా ఏదో ప్రాబ్లం ఉంది. అవును మాస్టర్. అంటే ఇంట్లో గొడవ అయితే చేయడం అనమాట కరెక్ట్. అలాంటి గొడవ లేకపోతే వచ్చి ఇక్కడ చింపేస్తాడు, అది ప్రాబ్లం. అందరూ అంతేనండి. అంటే మామూలుగా నాకు మార్క్స్ తక్కువ వస్తుంటే బయటకు పోయి బాధపడేవాడిని. జస్ట్ బాయ్స్ వచ్చి లేదు మాస్టర్ మనం వెళ్దాం కంపల్సరీగా, ఈసారి ఎట్లా తిరిగి ప్రూవ్ అయిదాం అని చేసి చూపించాను. నాకు తెలిసి మాస్టర్ ఇంకా మీరు బ్యాచిలర్ అనుకుంటే కదా. లేదు మ్యారేజ్ అయింది పాప. అదే తెలుస్తాను. ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ సాంగ్ చూస్తే తెలుస్తాం, తెలుస్తుందమ్మా. మ్యారీడా అన్మ్యారీడ్ అని తెలిసిపోతుంది. ఈ సాంగ్ చూస్తే ఎలా తెలుస్తుంది? తెలుస్తుందండి, ఇది ఎక్స్పీరియన్స్. సీక్రెట్ అన్నమాట, చెప్పకూడదు. శేఖర్ గారు మీకు కూడా తెలుస్తుంది కదా? తెలుస్తుంది చూసారా? ఆన్ ద హోల్ అండి అందరూ స్టేరీ సెమ ప్యాకేజ్ ఇచ్చారండి, సూపర్ ప్యాకేజ్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ యూ గైస్. కీప్ ఇట్ గోయింగ్. Cheers. నలుగురు మాస్టర్స్ లో ఇద్దరు మాస్టర్స్ జోడీ పర్ఫార్మ్ చేశారండి. ఇక ముచ్చటగా మూడో మాస్టర్ తన జోడీని పంపించబోతున్నారు. డేంజర్ జోన్ లో ఉన్నారండి. మాస్టర్ ఇది లాస్ట్ ఛాన్స్ మాస్టర్. అయితే ఇటు లేదా అటు? ఇటే. ఇటేనా మాస్టర్? విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ సూపర్ జోడీకి స్వాగతం పలుకుదాం, గిరీష్ అండ్ సుమిత. Heartbeat connection. Final battle.
boom, Robo-Ride, Robo-Ride, Robo-Ride. Zoom, zoom, Robo-Ride, Robo-Ride, Robo-Ride. Boom, boom, Robo-Ride, Robo-Ride, Robo-Ride. Zoom, zoom, Robo-Ride, Robo-Ride, Robo-Ride. చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టి రోబో పట్టి తట్టి చూసే జత కట్ట చిట్టియో చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టి రోబో పట్టి తట్టి చూసే జత కట్ట చిట్టియో Boom, Robo-Ride, Robo-Ride, Robo-Ride. Zoom, zoom, Robo-Ride, Robo-Ride, Robo-Ride. Spartans! What is your profession? ఆటో ఆటో వాడా నువ్వు ఆటోమేటిక్ వాడా గుంపులు గుంపుగా వచ్చే నీ ఆటోగ్రాఫ్కి చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టి రోబో పట్టి తట్టి చూసే జత కట్ట చిట్టియో Robo-Ride, Robo-Ride, Robo-Ride. Zoom, zoom, Robo-Ride, Robo-Ride, Robo-Ride. మా రాక్ స్టార్ రోబో ఏమంటారో చూద్దాం మాస్టర్. గిరీష్ మస్ట్ సే యూ గోట్ అ వెరీ గుడ్ స్టైల్. కరెక్ట్ గా రోబో చేసేటప్పుడు యువర్ బ్రేక్స్ యువర్ మూవ్స్ ఆ సూట్ ఆల్సో ఎన్హాన్స్ ద హోల్ కొరియోగ్రఫీ. నాకు చాలా గుడ్ పాయింట్స్ నచ్చింది దాంట్లో. బిగినింగ్ నువ్వు చేసావు చూడు, అప్సైడ్ డౌన్ గా తల కింద పెట్టి కాలు పైన వచ్చి కాచ్ 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 ఓపెన్ చేసి అని టర్న్ చేసావు. Very, very good, man. That's right. Probably in this D5, we haven't seen something like this, no, Banu? Yes, master. So definitely we are getting attracted to it. I would like to see the opening. Opening ante నీ కాళ్ళు spread చేసి turn చేసా చూడు. I just want to see that pose. Happy connection, connection, connection. Final, final battle, battle, battle. అందరూ డాన్స్ చేస్తారండి, బట్ ప్రాబ్లం ఏంటంటే డాన్స్ చేసేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ లో డాన్స్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్ రోబో అంటే రోబో లాగానే, ఎగ్జాక్ట్ హిప్ హాప్ హాప్ అంటే ఎగ్జాక్ట్ హాప్ లాగా. సో దిస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ దేర్. ఐ థింక్ దిస్ గాయ్ ఇస్ గాట్ వెరీ గుడ్ స్టైల్ అండ్ Poppy's contestant Tarak. These two guys are really rocking. Yeah, I think Sunita really got very good stamina and very, very energetic, man. You're really rocking, Sunita. Thank you, sir. I really like if anybody is just standing in front of about 10 boys ఉన్నారు, దాని మధ్యలో నువ్వు ఉండి నువ్వు చేసేటప్పుడు the eyes contact నీ దగ్గర వెళ్ళేటప్పుడు I really like it, appreciate it, you know. Best of luck, man. Cheers. Yeah. Fantastic. బొమ్మలు బాగా ఆడి చాలా బాగా చేస్తారు, ఇంక్లూడింగ్ బాయ్స్. దుమ్ము దులిపి దంచి పెట్టారు. దుమ్ము దులిపి దంచుకుంటారు సరే, మాకేమో ఒకవైపు క్లాస్ ఉందంగానే అప్పుడప్పుడు ఫుల్ మాస్. రోబోస్ మాస్ చేస్తే ఎలా ఉంటుంది కదా, చూద్దాం శాంపుల్. అమెరికా చూసినా, ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా,
ఆడ చూసినా ఈడ చూసినా యాడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు గోవిందా గోవిందా ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా తెలుగోడి స్టైల్ నాటు కొట్టుడు బీట్ దుమ్ము రేపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్ స్టైల్ స్టైల్ నాటు స్టైల్ స్టెప్ స్టైల్ స్టైల్ బేబీ జిందాబాద్ స్టైల్ స్టైల్ అదిరే స్టైల్ ఇది అందరి స్టైల్ అమెరికానే చూసినా ఆస్ట్రేలియా చూసినా నాటు డాన్స్ లేదురా నాటు డాన్స్ లేదురా న్యూయార్క్ చూసినా న్యూజిలాండ్ చూసినా అక్కడ కూడా లేదురా ఇక ఇవాల్టి డెస్టినీ డిసైడింగ్ డే లో లాస్ట్ పర్ఫార్మెన్స్ అండి. మా కలై మాస్టర్ చాపర్ గా అయితే నిలిచారండి ప్రీవియస్ ఎపిసోడ్ లో. బట్ ఈ రోజు ఎవరు విజేతలుగా నిలుస్తారో చూద్దాం. కలై మాస్టర్ కలర్ఫుల్ జోడీ భూషణ్ అండ్ ప్రియాంకకి వెల్కమ్. వినరా దేశం మనదేరా అనరానరా రేపిక మనదేరా వినరా వినరా దేశం మనదేరా అనరానరా రేపిక మనదేరా
నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా. చిన్ని ప్రకాష్ మాస్టర్ ఈ కాన్సెప్ట్ ఈ డిజైనింగ్ ఏమి అనుకొని చేశారు? ఈ రోజు అక్కడక్కడ తీవ్రవాదం అన్ని జరుగుతా ఉంది కదా, మదర్ టెర్రరిజం. ఒక ఫ్యామిలీ ఫ్రెష్ గా ఆట ఆడుతా ఉంటే ఆ ఫ్యామిలీలో ఫీలింగ్స్ అవుతారు. ఇదంతా వద్దు, ఈ మత కలవరం, ఈ జగడం అంతా వద్దు, ఆ థీమ్ పెట్టేసేసి. ఇది ఏంటంటే మనకి మెసేజ్ పాస్ చేసే ఒక థాట్ ప్రాసెస్ ఉంటే ఓకే. వైల్డ్ కార్డ్స్, వీఆర్ గోయింగ్ టు అనదర్ స్టెప్ ఆల్ టుగెదర్ అని చూసేటప్పుడు ఎలిమినేషన్స్ ఉంటుంది అని చూసేటప్పుడు వెరీ డైజీగా ఒక మ్యాటర్ని తీసేసుకున్నారు. దీంట్లో ఎక్కువగా డాన్స్ లేదు. డాన్స్ ఉంటే ఏమవుతుందంటే వీ కెన్ జడ్జ్, ఇన్ని పాయింట్స్ ఇవ్వచ్చు, ఇంత బాగా చేస్తున్నారు, బాగా చేయలేదని ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఇట్ వాజ్ లైక్ ఎ సీన్ టెల్లింగ్, ఒక సీన్ లాగా పాటలు చెప్పారు. దాంట్లో ఏమవుతుందంటే మేము జడ్జ్ చేయడానికి కోసం ఏమి లేవు. మాక్సిమం ఏంటి నేను జడ్జ్ చేస్తాను ఏం లేదు. బాడీ లాంగ్వేజెస్, డిజైనింగ్, ఫీల్, సబ్జెక్ట్, స్టోరీ అంతే ఉండదు. మెసేజ్ వెరీ గుడ్ మెసేజ్, అప్రిషియేటివ్ మెసేజ్. బట్ ఇక్కడ ఈ స్పాట్లో ఇట్లాంటి మెసేజ్ ఇప్పుడు కావాలా అన్నాను. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు డూ బికాస్ కాంపిటీషన్ అవుతుంది కదా, అండ్ డాన్స్ కాంపిటీషన్ స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు. ఓన్లీ 4, ఈ 4లో ఎవరో 2 బయటికి గ్యారంటీకి వెళ్తారు. ఇంకా ఎక్కువ చేసేవచ్చు. దీంట్లోనే యూ షుడ్ హావ్ డిజైన్డ్ ఇట్ లో మోర్ ఇన్ డాన్సింగ్ ఫార్మాట్. ఐ థాట్, నేను పర్సనల్ ఏమనుకున్నానంటే డాన్స్ ఉంటుందేమో అనుకున్నాను, లాట్ ఆఫ్ గుడ్ డిజైనింగ్ ఉంటుంది అనుకున్నాను. అది మిస్ చేశాను. నాకు నచ్చింది, ఎందుకంటే ఇంత పోరాటంలో సడన్ గా ఒక చేంజ్ ఆఫ్ స్టైల్ డాన్స్ ఇప్పటివరకు మళ్ళీ ఎక్కడ మనం చూడలేదు. కానీ ఇది చాలా డేంజర్ డాన్స్. ఎందుకు డేంజర్ అంటే నాకు మీ మెసేజ్ నచ్చింది కలయ్య గారు, కానీ నాది ఒకటే ఒక పాయింట్. బికాస్ నేను ఒక మదర్ని. పిల్లడు చచ్చిపోయిన తర్వాత తల్లి స్టోరీ ఓవర్. తల్లి అంతా డాన్స్ చేసిందంటే ఇక్కడ లేచి అక్కడ అంతా అల్టిమేట్ కదా. పిల్లలు అనేది అల్టిమేట్. పిల్లడు చచ్చిపోయిన తర్వాత ఇంకా నా డాన్స్ ఏమిటి, నా బొంద నేనేమిటి. కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని సినిమాల్లో పిల్లలు కానీ చచ్చిపోతే తల్లుళ్ళు ఏడ్చే సీన్స్ ఉంటాయి చూసారా, ఆ ఫీల్ రావాలి. అది వస్తేనే తల్లి. మీరు ఫీల్ ఇచ్చారు కానీ ఆ డాన్స్ ఫామ్ అది కాదు. పిల్లడు చచ్చిపోయిన తర్వాత ఆ స్టైల్ ఆఫ్ డాన్స్ పనికిరాదు. ఆ స్టైల్ ఆఫ్ డాన్స్ లో ఎక్స్ప్రెసివ్నెస్ లేదు. ఎందుకంటే కాంటెంపరీ ఎప్పుడు స్లో ఫీల్ లేదని. స్లో ఫీల్ పనికిరాదు. ఆ పర్టికులర్ ఎమోషన్ దాంట్లో చేసినట్టుగా ఉండాలి. తల్లికి బాధ అది రాలేదు. అంతేగాని మీరు తీసుకున్న మెసేజ్ కానీ ఆ స్టార్టింగ్ కానీ ఇట్స్ వండర్ఫుల్. ఇద్దరు చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ ఫ్యామిలీ ఈజ్ ఎంజాయ్. ముగ్గురు బాగా చేశారు. ఆ కుర్రాడు కూడా చాలా బాగా చేశాడు. వాడికి సెమ్మ స్టైల్ ఉంది. ఒరే సూపర్, ఆల్ ది బెస్ట్. వచ్చేసిందండి కథ క్లైమాక్స్. 4 మాస్టర్స్. ఈ 4లో ఏ ఇద్దరు ముందడుగు వేస్తారు, ఏ ఇద్దరు వైదొలుగుతారు, ఎలిమినేషన్ ని ఫేస్ చేసి ఒక అదృష్టానికి పర్మనెంట్ గా దూరం అవుతారో తెలుసుకుందాం అండి. ఈ 4 మాస్టర్స్ ల కంటెస్టెంట్స్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి. ముందుగా నందు మాస్టర్స్ జోడి జితు అండ్ జ్యోతి. దేవ్ కిషోర్ మాస్టర్స్ జోడి అనుశ్రీ అండ్ రఘు. కలై మాస్టర్స్ జోడి ప్రియాంక అండ్ భూషణ్. లారెన్స్ శివ మాస్టర్స్ జోడి గిరీష్ అండ్ సునీత. నాలుగు జోడీలు సిద్ధంగా ఉన్నాయండి రిజల్ట్ తెచ్చుకోవడం కోసం. 4 మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఈ 4లో ఎవరు ఈ బ్యూటిఫుల్ డ్రీమ్ కి పర్మనెంట్ గా దూరం అవుతారో తెలుసుకుందాం.
ప్రీవియస్ రౌండ్ మార్క్స్ అండ్ ఈ రౌండ్ మార్క్స్ కలిపిన తర్వాత ఎవరు టాప్ స్కోరర్ గా నిలుస్తారో తెలుసుకుందాం అండి. ఎవరిపైన అయితే ఫస్ట్ లైట్ స్టే అవుతుందో వారు టాపర్ గా నిలిచినట్టు. ఏ 2 జోడీల పైన లైట్ స్టే అవుతో ఆ 2 జోడీలకి మనం గుడ్ బై చెప్పేస్తాం. ఫస్ట్ సెకండ్ తర్వాత థర్డ్ పొజిషన్ లేదు ఇక్కడ. ఈ నలుగురిలో టాపర్ ఎవరో తెలుసుకుందాం. లైట్ ప్లీజ్. నేను ఇలాంటి ఎక్స్ప్రెషన్ 2 టైమ్స్ లో చూసానండి. ఒకటి మిస్ వరల్డ్ అయినప్పుడు, రెండోది మిస్ యూనివర్స్ అయినప్పుడు, తర్వాత ఇప్పుడే చూస్తాను డీలో ఎంట్రీ లభించినప్పుడు. ఎంత టెన్షన్ తో ఉన్నారో నాకు తెలుసు. 4 సిరీస్ గా వెయిట్ చేసినటువంటి కళ మీ సొంతం అయ్యింది మాస్టర్. ఇంకా 7 గట్లు దాటాలి కదా, ఫస్ట్ కదా, ఇంకా 7 గురించి ఆలోచిస్తున్నాను. ఇది చిన్న గట్టుగానే కనిపిస్తున్నా కానీ ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి కదా. సో మీ మార్క్స్ చెప్తాను మాస్టర్. ప్రీవియస్ రౌండ్ లో 19 మాస్టర్, మరి ఇప్పుడు రేఖా ప్రకాష్ మాస్టర్ 9 మార్క్స్ ఇచ్చారు మాస్టర్. ఇన్ని ప్రకాష్ మాస్టర్ కూడా 9 ఇచ్చారు మాస్టర్. 19 కి 18 కలిపితే 37. కంగ్రాచులేషన్. గెలుపనే గర్వం ఈ ముగ్గురులో ఇంకా ఒకే ఒక్కరి సొంతం అండి. ఎవరా అదృష్టవంతుడు చూద్దాం అండి. ఈ 3 జోడీల్లో ఏ జోడీ ముందడుగు వేస్తుందో చూద్దాం. ఏ 2 జోడీలకి మనం గుడ్ బై చెప్పేస్తామో చూద్దాం అండి. చివరిసారిగా లైక్ కి పని పెడదాం అండి. Lawrence Yu Master, congratulations! Thank you Master. ఏది ఏమైనా 4 మాస్టర్స్ లో 2 మాస్టర్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. కానీ మరో 2 మాస్టర్ హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. పెదవులు విడిరాగా నిలువవే కడదాగా. దేవ్ కిషోర్ మాస్టర్, ప్రీవియస్ రౌండ్ లో చాలా తక్కువ వచ్చాయి కాబట్టి మీరు ఈ రోజు దెబ్బతిన్నారు మాస్టర్.
ఈ రోజు రేఖా ప్రకాష్ మాస్టర్ 9.5, చిన్ని ప్రకాష్ మాస్టర్ కూడా 9.5 ఇచ్చారు. అంటే ఈ రోజు మీరు టాప్, బట్ స్టిల్ ప్రీవియస్ రౌండ్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి కలై మాస్టర్ ప్రీవియస్ రౌండ్ లో టాప్ 20 మార్క్స్ గెయిన్ చేశారు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటే ఏమో అనుకున్నాం. అక్కడ టాప్, బట్ ఇక్కడ లీస్ట్ మార్క్స్ మాస్టర్ రేఖా ప్రకాష్ మాస్టర్ 8 మార్క్స్ ఇచ్చారు మాస్టర్. అండ్ చిన్ని ప్రకాష్ మాస్టర్ 7.5 ఓన్లీ. కలై మాస్టర్ ఎక్కడ వాట్ వెంట్ రాంగ్? యాక్చువల్లీ బను మాస్టర్ కలై మాస్టర్ కి శివ మాస్టర్ కి టై అయ్యింది. Oh, yeah, 35.5, 35.5. Yes. Kalai is on platform. He is also there. Thank God. మార్క్స్ చూస్తున్నప్పుడు మీరు నేను అందుకోసం ఇందాక అంటే నుంచి నేను సో లైట్స్ ఇద్దరి మీద పడలేదు కదా. అక్కడి నుంచే మాకు డౌట్స్ వచ్చాయి. ఇట్స్ యాక్చువల్లీ టై. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ మాస్. మనకు కూడా కంగ్రాట్స్ అండి, బికాజ్ ఇప్పటి వరకు సూపర్ 6, ఇప్పుడు సూపర్ 7. మాస్టర్ చివరిగా ఒక అర మార్క్ డిఫరెన్స్ తో వెళ్ళిపోతున్నటువంటి మన దేవ్ కిషోర్ మాస్టర్. దేవ్ కిషోర్ టాలెంట్ ఉందండి, బట్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి యువరాజ్ సింగ్ లాగా ఎప్పుడో 3 వస్తే కొడతాడు. బట్ మన సచిన్ లాగా కొట్టాలండి. ఎవ్రీ టైం 100, ఎవ్రీ టైం 100 కొడితేనే ఇప్పుడుండే కాంపిటీషన్, ఇప్పుడుండే పొజిషన్ చూడండి. మ్యాగ్నిఫిసెంట్ 7 కూర్చున్నారు. వీళ్ళతో ఇట్లాంటిది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో వాళ్ళతో మీరు పోటీ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు బి ఎవ్రీ టైమ్ ది బెస్ట్. నో ఆప్షన్ నౌ. అంటే లాస్ట్ సాంగ్ ఇచ్చారు కదా, అలాగా సిక్సర్లు కొడుతూనే ఉండాలి. ఎనీవే బట్ రఘు ఫెంటాస్టిక్ డాన్సర్, వండర్ఫుల్ జర్నీ, కంగ్రాట్స్ ఫర్దర్ జర్నీకి. Thank you so much for us. Thank you, Master. We are gonna miss you, Master. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. నీస్ మీద ఎంత జంప్ చేసినా, ఎంత హెవీగా చేసినా మా పాయింట్స్ ఎక్కువగా వస్తుందని అనుకుంటున్నారా? దట్స్ బ్యాడ్. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ పాయింట్స్ ఫర్ దట్. నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నా నడకకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా స్మైల్ కి చెప్పింది గుడ్ మార్నింగ్, నా స్టైల్ కి చెప్పింది గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కాన్సెప్ట్ డిజైనింగ్ ఏమో వెస్టర్న్, బట్ ప్రెసెంటేషన్ ఇండియన్. అది ఉండాలి. పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు, నే తట్టుకోను ఇంత అందాన్ని. పిన్నీసు కళ్ళు చూపిటి, నీసు ఒళ్ళు చూపితే యుద్ధం ఉన్న ఒక ప్రాణాన్ని. మా ఇద్దరిని ఆమె
వదిలేసి ఆయన వదిలేసి దగ్గర శేఖర్ తోటి వెళ్ళిపోద్ది. క్లాస్ దగ్గర వెళ్ళిందా మాస్ దగ్గర వెళ్ళిందా క్లాస్ విత్ మాస్ అనమాట. డబుల్